వేలో మనం ఎలా రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు చేసి చూపిస్తాను. అంటే ఇది ఉప్పు కారం బొవ్వ అంటూ ఉంటారు. అంటే లైట్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎక్కడ బయటకు వెళ్ళి ఏమి పర్చేస్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలతోనూ పచ్చిమిరపకాయలతోనూ మనం ఎలా అందంగా రైస్ ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు రైస్ కోసం అంటే అమెరికాలో చాలా సోనా మసూరి రైస్ కోసం అయితే చాలా అందరూ లేదు అవైలబుల్గా లేదని చెప్పేసి చాలా ఇదవుతున్నారు కదా. మనకే కాదు వాళ్ళకు కూడా యూస్ అవ్వేటట్టు నేను ఇప్పుడు ఆ అన్నాన్ని మనం బయట పడేయకుండా ఉండిపోయిన అన్నాన్ని మనం బయట పడేయకుండా ఈజీగా టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. ముందైతే రెసిపీకి కావాల్సినవి అయితే ఒక్కొక్కటి నేను చేసి చూపించేస్తాను కదండి. ఇప్పుడు ముందుగా అయితే రెసిపీకి ఏమేమి కావాలో నేను చెప్పేస్తాను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వస్తువులే అనుకుంటున్నాం కదా, మనం బయట నుంచి ఏమీ తెప్పించుకోకుండా ఇంట్లో ఉన్న ఉండిపోయిన అన్నంతో అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. దానికైతే ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కావాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి నేను జస్ట్